హాయ్ అండి. చికెన్ నాటు చిక్కుడుగాయ కూర. నాటు చిక్కుడుగాయ అండి, చాలా బాగుంటుంది. నాటు చిక్కుడుగాయ టేస్ట్ చాలా బాగుంటుందండి. నాటు చిక్కుడుగాయ చికెన్ కర్రీ. దీనికి కావలసిన చికెన్, కొత్తిమీర, ధనియాలు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, అల్లం, చెక్క, మొగ్గ, యాలకులు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమోటా, చిక్కుడుకాయ. నాటు చిక్కుడుకాయ చికెన్ కర్రీ. నాన్ వెజ్లో ఆయిల్ ఎక్కువ పోయాలండి. ఆయిల్ ఎక్కువ పోతే బ్యాడ్ స్మెల్ రాదనమాట. వెజిటేబుల్స్ కన్నా నాన్ వెజ్లో ఆయిల్ ఎక్కువ పోయాలి. అప్పుడు నీసు వాసన రాకుండా బాగుంటుంది అనమాట. ఆయిల్ ఎక్కువ పోయాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఉడకాలి. మెత్తగా అయిపోతుంది, బాగుంటుంది అప్పుడు టేస్ట్. చిక్కుడుకాయ టమాటా వేసి కొంచెంసేపు ఉడికినాక మగ్గినాక అప్పుడు చికెన్ వేయాలి. ముందు చిక్కుడుకాయలు ఉండాలి, ఎందుకంటే కొన్ని నాటుకాయలు కాబట్టి గమ్మున ఉడికి, హైబ్రిడ్ అయితే గమ్మున ఉడకు. అల్లం పేస్ట్ సగంలో వేయాలి, ఎందుకంటే నీసు వాసన రాకుండా సగంలో వేసుకోవాలి, బాగుంటుంది అన్నమాట. కొత్తిమీర 10 నిమిషాలు ముందే వేయాలండి. అది బాగా ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది, పచ్చి పచ్చిగా బాగోదు. 10 నిమిషాలు ముందే వేయాలి. టమాటాలు ఎక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే చింతపండు వేయం కదా, నాన్ వెజ్లో చింతపండు వేయం కాబట్టి టమాటాలు ఒక 3 వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది మసాలా కూర కాబట్టి చింతపండు వేయము. అప్పుడు టమాటాలు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. గరం మసాలా లాస్ట్లో వేయాలి. మనం గరం మసాలా ఇంట్లోనే చేసుకోవాలి, బయట తేకూడదండి. ఇంట్లో చేసుకునే టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది అన్నమాట. నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ సపోర్ట్గా ఉండండి. నేను ముందుకెళ్ళేటట్టు చూడండి. నేను చేసే వీడియోలు మీకు నచ్చితే కొత్తవారు సబ్స్క్రైబ్ చేసుకోండి, పాతవారైతే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి. చిక్కుడుకాయ చికెన్ కర్రీ రెడీ. సూపర్ టేస్ట్.